హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న స్వామితో పాటు నేను కూడా భిక్షకెళ్ళానని చెప్పాను కదండీ! ఇంకా స్వామి వాళ్ళ ఫ్రెండ్ మాట. ఇంక నన్ను కూడా రమ్మన్నారు కదా! నేను కూడా వచ్చాను కదండీ! ఇంకా పూజ అయితే ఇలా చేశారండి. ముందుగా పూజ చేసి ఇంకా స్వామికైతే నైవేద్యం అయితే పెట్టారన్నమాట. ఇంకా స్వామికి నైవేద్యం పెట్టేసి పూజ అయిపోయాక ఇంకా స్వాములందరూ అయితే కొంతసేపు కూర్చొని పాటలైతే పాడారండి. చాలా బాగా పాడారు స్వాములు. మా వాళ్ళమ్మ మాల వేసుకున్న వాళ్ళు, శివమాల వేసుకున్న వాళ్ళు అందరూ వచ్చారండి. ఇంకా అందరూ కూర్చొని కొంతసేపు అయితే పూజ అయిపోయాక పాటలు అయితే పాడారు అందరూ. ఇంకా పాటలు పాడేశాక ఇంకా భిక్ష అయితే స్టార్ట్ చేశారండి. స్వాములందరికీ భిక్ష పెట్టేశారు. ఇంకా స్వామికి అందరూ స్వాములే వడ్డించేసుకొని వాళ్ళే చేశారన్నమాట. ఇంకా స్వాములందరూ చేశాక మేము కూడా లాస్ట్లో అయితే తినేసామండి. ఇంకా స్వాములకి భిక్ష అయిపోయాక వెళ్ళేటప్పుడు తాంబూలం అది ఇస్తారు కదండి. ఇంకా తాంబూలంతో పాటు చిన్న గిఫ్ట్ కూడా కొన్నారండి. కార్తీక మాసంలో గుడికి వెళ్ళడానికి బాగుంటాయని చిన్నవి బుట్టలు కూడా కొని ఒక బుట్ట తాంబూలం అయితే ఇచ్చారండి. అందరూ ఇంకా స్వాములందరూ భిక్ష అయిపోయాక ఇంకా తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.